కృష్ణా నది పరివాహక ప్రాంతం మొత్తము అంటే కమాండ్ ఏరియా మొత్తము మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రాలలోనే ఉంటుంది. అయితే ఈ నది యొక్క జలాలను పంచడానికి తర్వాత ఏమైనా డిస్ప్యూట్స్ వస్తే సరిచేయడానికి ఏంటంటే కేడబ్ల్యూడిటి అని చెప్పేసి ఫామ్ చేయడం జరిగింది. కేడబ్ల్యూడిటి అంటే కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్. దాని ద్వారా తీసుకుంటే ఏంటంటే ఆ రోజు ఏం చేసినారు అంటే దాని కమాండ్ ఏరియా తర్వాత వాటి అన్ని చూసిన తర్వాత దానికి ఏంటంటే అలాట్మెంట్ ఇచ్చారు. మహారాష్ట్రకు 585, తర్వాత కర్ణాటకకు 734, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ ఆంధ్ర కలిపినప్పుడు ఏంటంటే 811 టీఎంసీలు అలాట్ చేయడం జరిగింది. కానీ ఏంటంటే ఆ రోజున్న ఆంధ్ర నాయకుల పెత్తనం కానీ అదే తర్వాత తెలంగాణ నాయకుల అలసత్వము చాతగానితనం వల్ల ఏంటంటే ఆ రోజు ఈ నది జలాలు మొత్తం మ్యాక్సిమం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొని పోవడం జరిగింది. 66% కింద 535 టీఎంసీలు, తెలంగాణకు 34% 276 టీఎంసీలు ఉపయోగించడం జరిగింది. ఇది తప్పు అని చెప్పేసి గతంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు కూడా పోవడం జరిగింది. సెక్షన్ 3ని ఇంప్లిమెంట్ చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ కు డైరెక్షన్స్ ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు పోవడం జరిగింది. అప్పుడు ఏంటంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలతో మాట్లాడగా ఏంటంటే ఆ సెక్షన్ 3 ఇంప్లిమెంట్ చేపిస్తామని చెప్పేసి అనగా ఏంటంటే వాళ్ళు కోర్టు నుంచి వాపసు తీసుకొని జరిగింది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏంటంటే ఒక కొత్త ట్రిబ్యునల్ కేడబ్ల్యూడిటి 2 కింద ఏంటంటే 2004లో ఇంకోటి ఫామ్ చేయడం జరిగింది. దానికి క్లీన్ గా డైరెక్షన్స్ కూడా సెక్షన్ 3ని ఇంప్లిమెంట్ చేయడం. సెక్షన్ 3 అంటే రాష్ట్రాల లెక్క గుర్తించి అంటే తెలంగాణను కూడా ఒక రాష్ట్రం కింద గుర్తించి నీటి అలొకేషన్స్ సరైన రీతిలో పంపకం చేయాలన్నది ఆలోచన. అదనలుగా ఏంటంటే ఈ వాటర్ అన్ని ఏంటంటే కమాండ్ ఏరియాను ఆ తర్వాత అక్కడ ఉన్న ప్రజల బాగోగులు ఆ తర్వాత పాపులేషన్ ఎంత ఉన్నది ఆ తర్వాత ఆడ ఏంటంటే కల్టివబుల్ ల్యాండ్ ఎంత ఉన్నది వాటిని పరిగణనలోకి తీసుకుని ఏంటంటే అలాట్మెంట్ చేస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే ఏంటంటే 69% కమాండ్ ఏరియా ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో కేవలం 13% ఉన్నది. వీటిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్రం క్లియర్ గా డిమాండ్ చేయడం జరిగింది. 70% అంటే సుమారు 763 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రంకు అలాట్ చేయాలని చెప్పేసి ఒక ప్రపోజల్తో ముందుకు పోయింది. అయితే ఆంధ్ర నాయకులు చేసిన అన్యాయాన్ని ఈరోజు ఈ వాటర్ని సరి అయిన రీతిలో అలాట్మెంట్ చేసుకుంటే రేపు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలు సస్యశ్యామలం అవుతాయి.